అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ ఆర్కే రోజా ట్విట్టర్లో, ఎక్స్లో నా మీద, పలువురు ఎమ్మెల్యేల మీద, చైర్మన్ మీద ఆవిడ ఒక పోస్టు పెట్టడం జరిగింది. అయితే అది ఏంటో ఒకసారి చూడండి. డిస్పైట్ బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఐ వాజ్ సబ్జెక్ట్ టు డీప్లీ డెరగేటరీ gendered insults by Kira Karpi, Nagari MLA Bhanu Prakash and Madugula MLA Bandaru Satyanarayana Murthy, TDP spokesperson Anam Venkatramana Reddy. These were not political critics. These were vile personal attacks and aimed at humiliating a woman and stripping her of dignity. అంటే కిరా కార్పి కావచ్చు, భాను ప్రకాష్ గారు కావచ్చు, బండారు సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా ఆనం వెంకటరమణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అవమానించినట్టు దుర్భాషలాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్గా క్రిటిక్స్ కాదు, కేవలం పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసి అవమానపరుస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నారా లోకేష్ గారు వీళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి అని దీని సారాంశం. అయితే ఇవి ఎవరు మాట్లాడాలి? మనం ఏ తప్పు చేయకుండా, మనం ఎలాంటి దుర్భాషలు మాట్లాడకుండా, మనం ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి. నీ భాష మాట్లాడేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్కి మించినటువంటి బూతులు కావచ్చు, నువ్వు మాట్లాడేటువంటి అర్థాలు వచ్చేటువంటి పదాలు కావచ్చు. ప్రపంచ చరిత్రలో మరే మహిళ కూడా, కొంతమంది ఉన్నారు మిగతా మహిళలు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అది శ్రీరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కూడా నీ తర్వాతి స్థానాలు కావచ్చు, నీ పైన స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఎక్కడ నువ్వు మొరపెట్టుకుంటున్నావు? ఈ మొరపెట్టుకునేటువంటి ఈ పోస్టులు కానీ ప్రపంచ దేశాల్లో ఉండే మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ చూసినట్లయితే, అయ్యో ఈవిడికి ఏదో పాపం చాలా అన్యాయం జరిగిపోతుంది, ఒక మహిళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను, కన్నీరు మున్నీరు అయిపోతారేమో. కానీ తమరు గురించి తెలియదు కదా. అసలు తమరేం మాట్లాడారు? కిరా కార్పి ఏం మాట్లాడుతున్నాడు, కిరా కార్పి ఎంత ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పోస్ట్ చేసిన నువ్వు అసలు నువ్వేం మాట్లాడినావు అనేది మరోసారి వినిపించాల్సిన బాధ్యత నాకు ఉంది. వినండి ప్రజలారా. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడోలా ఇక్కడ గమనించండి, ఎవడోలా అని మళ్ళీ దాన్ని నవ్వుతూ వెటకారంగా, అది బూతు కాదా? ఒక మహిళ అయ్యుండి, ప్రజాస్వామ్యంలో ఒక నాయకురాలు అయ్యుండి ఇలాంటి పదజాలం వాడతారా? ఇక్కడ చూడండి, ఇంకా ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతా. చూడండి, పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? ఇలాంటి పదాలు ఒక మహిళగా ఉండి, ప్రజాస్వామ్యంలో ఉండి, అసెంబ్లీకి వెళ్ళే దాని అయ్యుండి ఇలాంటి దారుణాది దారుణమైన మాటలు నువ్వు సమాజంలో మాట్లాడినావంటే ఈరోజు పోస్టు పెట్టి అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది చూడండి. ఇదేమి లేదులే అండి, బాలకృష్ణ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బయటికి వెళ్ళి షూటింగ్లు చేసుకుంటారు, ప్రజల్ని గాలి వదిలేస్తారు అంటే తమరు ఎందుకు షూటింగ్లు చేస్తున్నారు, తమరు ఎందుకు ఈవెంట్లు చేస్తున్నారు, తమరు ఎందుకు సీరియల్ చేస్తున్నారు, తమరు ఎందుకు స్కిట్లు చేస్తున్నారు, తమరు ఎందుకు సినిమాలు చేస్తున్నారు అని చెప్పడానికి యాడ్ చేసినటువంటి వీడియో అది. తర్వాత చూడండి, చూడండి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, స్టేషన్ హౌస్ ఓనర్ని పట్టుకొని, SHO అంటారు ఆయన్ని పట్టుకొని ఎలాంటి లకారంతో, ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతుందో ఆర్కే రోజా మీరు వినండి. ఈవిడ మళ్ళీ పోస్ట్ పెట్టడం చాలా అమాయకంగా. ఈవిడ మాత్రం మహిళలు, ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎవరూ మహిళలు కాదు. ఈవిడికి ఒక ట్యాగ్ ఇచ్చారు, నువ్వు మహిళ, ఆర్కే రోజా ఒకటే మహిళ. ఆర్కే రోజాని ఏమి అనమాకండి. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే ఆయన ఏమన్నారు? ఎదురుగా ఉండే విలేకరు కావచ్చు, లేకపోతే పాత్రికేయుడు, లేకపోతే ఒక నాయకుడు కావచ్చు, లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజానీకం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎందుకమ్మా అంత దుర్భాషలాడతామంటే పొళ్ళు రాళ్ళ కొడతానంటుంది. నేను ఎక్కడ మాట్లాడాను, నేను ఎందుకు మాట్లాడానో తెలుసా? నేను మాట్లాడిన దాంట్లో భూతేముంది అని మాట్లాడాల్సినటువంటి ఈవిడ పొళ్ళు రాళ్ళ కొడతానంటుంది. నిగ్రహం లేదు,
ప్రజాస్వామ్యంలో ఎదురుగా ఉండే వ్యక్తులు ప్రశ్నిస్తేనో లేకపోతే అడిగితేనో దానికి నెమ్మది తత్వంగా సమాధానం చెప్పేటువంటి ఆలోచన లేని నువ్వు నా గురించి పోస్ట్ పెడతావా? ఇక్కడ చూడండి, ఎక్కువ తక్కువ మాట్లాడేవాళ్ళే పళ్ళు రాలగొట్టారు. ఎక్కువ తక్కువ మాట్లాడే ఇవ్వండి, చెప్పు తీసుకొని కొడతానంటది. అంటే ఇంకా పెంచుతుంది. మనకి బూతులు సంచులు నిండా ఉంటాయి. మనకి వేల కోట్ల రూపాయలు ఎలాగైతే నగరీలో సంచుల నిండా ఎలా అయితే లోపల పెట్టామో అలానే బూతులు కూడా ఆవిడకి దండిగా ఉంటాయి, నోటి మీదే ఉంటాయి. మీకు ఎన్ని బూతులు కావాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే డే అండ్ నైట్ మీకు మంచి క్లాసులు ఇస్తుంది. ఇక్కడ అమీర్పేటలో ఇస్తారు C++, ఒరాకిల్, జావా, DBMS, లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఎలా ఉంటాయో మీకు బూతుల క్లాసులు కావాలంటే, మీకు బూతులతో బంగారు భవిష్యత్తు కావాలంటే ఆర్కే రోజా దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా బూతులు పంచేటువంటి కార్యక్రమం ఈవిడికి ఉంది. ఈ బూతులు మాట్లాడే కదా ప్రజలు బూతుల సమాధానం చెప్పారు. 45,400 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిందంటే కారణం ఇదే. ఈవిడ నా మీద పోస్టు పెడుతుంది, కిరాకార్పి అవమానిస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు. అది క్రిటిక్స్ కావు, నేను ఒక మహిళని. ఈవిడ మహిళనా? సరిగ్గా వినపడట్లేదులే కానీ ఎప్పుడో వచ్చినటువంటి అసెంబ్లీలో వీళ్ళేదో ఎగిసి పడతా ఉన్నారు. అప్పుడు కూడా ఏదో బూతు మాట్లాడుంది ఆవిడ అసెంబ్లీ సాక్షిగా. ఇంకా మనకి కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ గుణం. వాళ్ళకి డబ్బులు పంచాలన్నా, అన్నం పెట్టాలన్నా, బియ్యం ఇవ్వాలన్నా, బట్టలు పంచాలన్నా వాళ్ళ గుణం, వాళ్ళు అదే చేస్తారు. లేదంటే కొంతమందికి చదువు ఫ్రీగా ఇవ్వాలనుకుంటే వాళ్ళు చదువు ఫ్రీగా చెప్తారు, అది వాళ్ళ గుణం. ఈవిడ గుణం ఏంటి? ఏ సందర్భమైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి వేదిక అయినా, ఎలాంటి వారున్నా, ఎంతమంది ఉన్నా, ఎదురుగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నా ఆవిడకి వచ్చింది బూతులు తిట్టడం, బూతులు అడగడం, ఎదుటి వాడిని అవమానించడం. ఆవిడని ఏమన్నా అంటే మాత్రం నేను మహిళని అంటది. ఈవిడొక్కడే మహిళ. గూగుల్లో కొట్టండి, ప్రపంచంలోనే అద్భుతమైన వీర నారి మహిళ స్త్రీ ఎవరిని కొడితే 420 CM అని కొడితే జగన్ ఎలా వస్తాడో, అద్భుతమైన ప్రపంచ వీర మహిళ, యుద్ధాలు చేసినటువంటి మహిళను కొడితే ఈవిడ పేరు వస్తుంది. కాబట్టి కొట్టి చూడండి. అందుకనే కదా పోస్ట్ పెట్టింది, నా మీద ఇలా చేస్తున్నారు. మరి ఈవిడ మాట్లాడేటువంటి మాట అసెంబ్లీలో భాష బయట కాదు, ప్రశ్నల ముందు అదే, వేదికల ముందు అదే, సభల ముందు అదే, సమీక్షల ముందు అదే, సమావేశాలు అదే, అసెంబ్లీలో కూడా అదే. అందుకనే కదా ఈరోజు నగరిలోకి రాలేకపోతావు, అసెంబ్లీలో తిరగలేకపోతున్నావు. అక్కడ మాట్లాడుతుంటే మనకు వచ్చిన విద్య అదే కదా. అసెంబ్లీలో బయటైనా అబ్బా సమయానికి దొరికిందయ్యా, జగనన్న కంట్లో పడాలన్నా, జగనన్న దగ్గర మినిస్ట్రీ హోదా అనుభవించాలన్నా ఈ సమయాన్ని మనం బాగా దాన్ని ప్లస్ పాయింట్ చేసుకోవాలి. ఎక్కడ తిట్టినా అరిచినా పైకి వెళ్ళిపోయిన మహిళ కదా. మామూలుగా తెలుగుదేశం పార్టీలో మహిళలు ఏమీ అనరు, మహిళల మీద దూకరు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్ళి మాట్లాడిస్తే జగనన్న కంట్లో పడితే పైన ఉండేటువంటి సీసీ కెమెరాలు మళ్ళీ జగనన్న చూసుకుంటాడు. కాబట్టి మనం ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు అని ఏమి మాట్లాడుతుంది ఇక్కడ. సరిగ్గా వాళ్ళ మధ్యన అంటే అక్కడ ఉండే శాసనసభ్యులు వాళ్ళందరి మధ్యన ఆ గందరగోళం మధ్యన ఇవేం మాట్లాడుతుందో మనకు సరిగ్గా వినపడట్లేదు. కానీ ఖచ్చితంగా సాటి మహిళలు తలదించుకునే విధంగా ఈవిడైతే బూతులు మాట్లాడుంటది, అందులో సందేహము వలదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది శారీరకంగా. ఈ విధంగా అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, చేయగలరా? చేసే ధైర్యం లేదు. ఎవరైనా నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? నేను ఇలాంటి భాష నా వీడియోలు మొత్తం చూడండి. నేను ఆర్కే రోజా మీద మాట్లాడినటువంటి భాష కానీ, నేను వాడిన పదాలు కానీ, ఈవిడ వేస్తున్న ఈ రీల్లో నాదొక 0.1% ఉంటుందా? ఈవిడ బూతుల సామ్రాజ్య యూనివర్సిటీకి ప్రిన్సిపాల్. నేను ఆ దరిదాపుల్లో ఒక ఎగ్జామ్కైనా పోగలనా? కనీసం ఆ డేటు తీసుకొని వెళ్ళే పరిస్థితి నాకుందా? అలాంటి బూతుల సామ్రాజ్య పితామహురాలు, బూతుల సామ్రాజ్య యూనివర్సిటీకి ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాలు, హెడ్ మాస్టరు, ఇలాంటి బూతులు నేను మాట్లాడగలనా? మీరు చెప్పండి. నన్ను రేప్ చేయగలరా అంటుంది. ఇంతకన్నా ఏం మాట్లాడాలి? నన్ను చేయగలరా అంటుందయ్యా. మీరు మీడియా పాయింట్
ధైర్యం లేదనేటటువంటి కొన్ని కామెంట్స్ అక్కడ పత్రిక విలేకరులు అడుగుతున్నారు, మీకు రేప్ చేసే దమ్ము ధైర్యం ఉందా అని అడిగారు కదండి. ఏంటి అంటే నీకుందా? లైవ్ అండి అది, అప్పట్లో లైవ్, అది పెద్ద వైరల్ కూడా అయింది. నీకుందా అంటే మనం మాట్లాడేసాము, అది తప్పు అయిపోయింది, కంట్రోల్ తప్పాము, మనం ఇలా మాట్లాడకూడదు, ప్రజలు దాన్ని హర్షించరు, ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తేనే కదా మనం అసెంబ్లీకి వెళ్తాం, ఎమ్మెల్యే అవుతాం, దాని మీద లేకపోతే మినిస్టర్ అవుతాం, ఇన్ని ఉంటాయి కదండి. తర్వాత కూడా ఏమాత్రం ఆలోచించలేదు, ఏమాత్రం సందేహించలేదు, ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ అదే పౌరుషంతో, పరుష పదజాలంతో నీకుందా అంటే ఈవిడ బూతుల్లో ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి కోర్సు చేసిన ఆఫ్ కోర్స్ మహిళ. నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి. ఏమో ఆవిడ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ పాటకి నేనేమి మాట్లాడదలుచుకోలేదులే. కానీ అయితే ఇదే ఆర్కే రోజా పెట్టేటువంటి పోస్ట్కి ఈవిడ మాట్లాడిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇంతకన్నా రుజువులు ఏమైనా ఉంటాయా? ఇవి కాదండి, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఈవిడిని ప్రశ్నించినటువంటి కొన్ని ప్రశ్నలు మళ్ళీ మీ ముందు పెడతాను. నేను అడగడం తప్ప లేదో చెప్పండి. 2013 అక్టోబర్ 6వ తారీఖున మీ సొంత అన్న రాంప్రసాద్ రెడ్డి మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టామని అడిగా. అది అవమానించినట్ట, బూతులు తిట్టినట్ట. ఏపీడబ్ల్యూసీ చైర్మన్గా పనిచేసేటప్పుడు ప్రముఖ కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అని అడిగా. అది అవమానించినట్ట, బూతులు తిట్టినట్ట. అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించి నగరిలో కావచ్చు, మైసూరులో కావచ్చు, మద్దూరులో కావచ్చు, పలు రాష్ట్రాల్లో దాచుకున్నావు, ఎందుకు చేశావు అని అడిగా. ఇది అవమానించినట్ట, బూతులు తిట్టినట్ట. క్రీడా శాఖ మంత్రి ముసుగులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కొమ్మక్కయ్యి కోట్ల రూపాయలు లూటీలు చేశావు అని అడిగాను. ఇది ఇలా అడిగితే బూతులు తిట్టినట్ట, అవమానించినట్ట. టూరిజం మినిస్టర్ ముసుగులో తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించావు, దాచిపెట్టుకున్నావు అని అడిగా. ఇది బూతులు తిట్టినట్ట, ఇది అవమానించినట్ట. కల్చరల్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు నీ సొంత సుఖాల కోసం, నీ సౌలభ్యం కోసం, నీ ఆనందం కోసం, నీ కుటుంబం కోసం, నీ పక్కన ఉండే వాళ్ళ ముందు నీ గౌరవం పెంచుకోవడం కోసం ఈవెంట్లు చేసుకొని డ్యాన్సులు వేసావు అని అడిగా. ఇది తప్ప, ఇది అవమానించినట్ట. నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష కరెక్ట్ కాదు అని పదే పదే వేలెత్తి చూపా. అది తప్ప, అది అవమానించినట్ట, అది బూతులు తిట్టినట్ట. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయన వయసు ప్రస్తావన తీసుకొచ్చి గాడిద అని నువ్వు సంబోధిస్తే, నిన్ను గాడిద అంటే మాత్రం గట్స్, నీ గట్స్ అవి. ఏరే వాళ్ళు పంది అంటే పెర్ఫార్మెన్స్. కన్నీళ్ళు వచ్చేస్తాయి. సాటి మహిళని ఇలా అంటారా అంటావు, మహిళల్ని దుర్భాషలాడుతున్నారు అంటావు. ఎదురు వ్యక్తులకి ఎవ్వరికి వాళ్ళకి అవమానం ఉండదు. వాళ్ళని తిడితే వాళ్ళు బాధపడరు, వాళ్ళకి పరువు పోదు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు అన్నమే కదా తింటారు, నువ్వు కూడా అన్నమే కదా తింటావు. ఎదుటి వాళ్ళని మాత్రం వెనక ముందు చూసుకోకుండా గాడిదనేస్తావు. తమర్ను మాత్రం పంది అంటే పెర్ఫార్మెన్స్. ఇంకా వల కన్నీళ్ళు వచ్చేస్తాయి. నీకొస్తే కన్నీళ్లు, వేరే వాళ్ళకి వస్తే కొలాయి నీళ్లు. అంటే అవి మా కన్నీళ్లు కాదు. నిన్ను ఒక్క మాట కూడా అనకూడదు. ఎదుటి వాళ్ళంటే నీకెందుకు బాధ, భయం వస్తున్నాయి? వీడియో నా దగ్గర మాత్రమే ఉందా ఆర్కే రోజా? ఈ రోజున సోషల్ మీడియాలో చదువుకున్న ప్రతి పిల్లాడి చేతిలో, ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి చేతిలో ఈ వీడియో వైరల్ అయింది. నేనేం కొత్తగా చూపించడం కాదు, ఇది నా హక్కే కాదు, ఇది నా వాక్కే కాదు. కానీ ఇది చూసిన వీళ్ళు నువ్వు నా మీద పోస్ట్ పెడితే నువ్వేమన్నా పెద్ద వీర మహిళ అయిపోతావా? నా మీద కేసులు పెట్టాలంటే నా మీద పోస్టులు పెడుతున్నావు. కాకపోతే ఇక్కడ మీకు ఇంకొకటి చూపించాలి. దాని తర్వాత అంబటి రాంబాబు కూడా ఏదో నిన్న ఒక ట్వీట్ చేస్తూ దాంట్లో ఒక వీడియో పెట్టాడు. ఒకసారి చూద్దామండి. ఇవాళ నేను మీకు మనవి చేస్తున్నా, ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి తెలుగుదేశం, ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి లోకేష్ గారు, ఈ వెంకట్ని మేనేజ్ చేసేది లోకేష్ గారే. వెంకట్ ఒక్కనే కాదు, రియాష్ అంట, బూడిద, స్వాతిరెడ్డి పేరు పెట్టుకున్నటువంటి స్వాతి చౌదరి గారు, అదేవిధంగా బీవీఆర్, ఘర్షణ, సీమరాజా, కిరా కార్పి, అందరు ఎక్కడోళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు? ఏమండి లోకేష్ గారు? ఇక్కడ అంబటి రాంబాబు కూడా ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అది ఎక్కడో ట్వీట్లో వచ్చిందండి, ఎక్స్లో. ఇక్కడ పలు మంది పేర్లు, సీమరాజా గారి పేరు కావచ్చు, మిగతా చాలా మంది పేర్లు చెప్తూ కిరా కార్పిని వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తుంది నారా లోకేష్ గారు అంటున్నాడు. మరి శ్రీరెడ్డిని పెంచి పోషించింది, పంచప్రభాకర్ని పెంచి పోషించింది, పోసాని కృష్ణమల్ని పెంచి పోషించింది, బోరుగడ్డ అనిల్ని పెంచి పోషించింది, వర్రా రవీందర్ రెడ్డిని, సజ్జల భార్గవ రెడ్డిని, ఇంకా చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఒక గంట పడుతుంది. వాళ్ళందరినీ పెంచి పోషించింది ఎవరు? అసలు అంబటి రాంబాబుని
పెంచి పోషిస్తున్నది ఎవరు? మాటికొస్తే మైకు పెట్టుకొని పేపర్ పట్టుకొని తెగ మాట్లాడుతుంటావు కదా. ప్రజల డబ్బుతో ప్రజల తోట ఒకటి నిర్మించాడండి అంబటి రాంబాబు. దాని పేరు ప్రజల తోట. అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లు కావచ్చు, పలు రకాల చెట్లు కూడా అన్నీ కూడా ప్రజల డబ్బును నొక్కేసి ప్రజల డబ్బుతో నిర్మించుకున్నటువంటి కట్టుకున్నటువంటి తోట. ఆ తోట పేరు నేను పెడుతున్నా వినండి, అది ప్రజల తోట. ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ మామిడికాయలు కోసుకోవచ్చు, నిమ్మకాయలు పిండుకోవచ్చు, ఏదన్నా పూలుంటే తీసుకొని వెళ్ళి దేవుడు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన పలు రకాల వీడియోలు చేశాడు. నాకు ఒక తోట ఉంది, మామిడికాయలు చేతికొచ్చేసాయి, కోసేస్తున్నాను, ఈ తోటలోనే రానున్న రోజుల్లో శేష జీవితం గడిపేస్తానని చెప్తుంటాడు. కానీ ఆ తోట ఆయనది కాదండి, అది ప్రజల డబ్బుతో కొన్నటువంటి కొట్టేసినటువంటి తోట. అది ప్రజల తోట. ప్రజలు ఎప్పుడైనా కూడా ఆ తోటలోకి వెళ్ళొచ్చు, మీరు వీడియోలు తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, పూలు కావచ్చు, ఏదైతే మన పళ్ళు ఉంటాయో అవన్నీ ప్రజలకు సంబంధించినటివి. కాబట్టి దాని మీద పూర్తి హక్కు ప్రజలు కొంది, మీరు వెళ్ళిపోండి. ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్న విధంగా నేను చెప్పాలి అంటే అక్కడ ఆర్కే రోజా చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి అంతే. పెంచి పోషిస్తున్నది ఎవరు? ఆర్కే రోజాను కూడా పెంచి పోషిస్తున్నది ఎవరు? అంబటి రాంబాబుని పెంచి పోషిస్తున్నది ఎవరు? గతంలో ఆడపడుచు భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి వాళ్ళు దుర్భాషలాడితే దాన్ని సమర్థించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దొంగల్ని, ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నది, వాళ్ళకి డబ్బులు వేస్తున్నది, స్క్రిప్ట్ పంపిస్తున్నది, స్క్రాప్ మందిని జనాల్లోకి తోస్తున్నది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో నా భార్య గురించి వర్రా రవీందర్ రెడ్డి అని ఒక వ్యక్తి, మిగతా వాళ్ళు కూడా కిరాకార్పి భార్య ఓయో రూమ్లో దొరికింది అని ఒక ఆర్టికల్లే రాసి సోషల్ మీడియా మాధ్యమంలో దాన్ని వైరల్గా తిప్పారు. ఏం ఆర్కే రోజా నా భార్య ఆడమనిషి కాదా? నా భార్య నా సతీమణి మహిళ కాదా? నేను నీ నెంబర్ నా దగ్గర ఉంది, నేను ఇప్పుడు నీ వాట్సాప్కి ఆ ఆర్టికల్ పంపిస్తా, దాన్ని చదివిన తర్వాత నువ్వేం మాట్లాడతావో నాకు వినాలనిపిస్తుంది. నేను నిన్నన్నానో లేకపోతే పలువురు 10 మంది అన్నారనో నువ్వు ఇంత వలవల కన్నీళ్ళు పెడుతున్నావు కదా. మరి నా భార్య గురించి, నా సతీమణి గురించి, నా అర్ధాంగి గురించి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజెస్ లో పెట్టారు. కిరాకార్పి భార్య సీమరాజుతో ఉంది అని ఒక ఆర్టికల్లే పెట్టారు, ఒక పోస్ట్ చేశారు. దీని గురించి నువ్వేం మాట్లాడతావో వినాలని ఉంది. దీని గురించి నాకు ఏం సంజాయిషి ఇస్తావు, తిరిగి నాకు ఏం రిప్లై ఇస్తావో కూడా నాకు చూడాలని ఉంది, వినాలని ఉంది. కాబట్టి సోషల్ మీడియా ఉంది, పిఆర్ టీం ఉంది, మనం చెప్తే వింటే ఈ చేష్టాలు చేసే కదా నగిరిలో జనాలు నిన్ను దగ్గరకు రానికుండా చేస్తున్నారు. నీకు ఈ రోజు నగిరిలోకి వెళ్ళి నిలబడే దమ్ముందా? ఎమ్మెల్యేగా కాదు, ఎమ్మెల్యేగా నిలబడతావు, ఓడిపోతావు. అదర్వైజ్ ఈ రోజు నగిరిలోకి వెళ్ళి 10 నిమిషాలు నిలబడే దమ్ము, ధైర్యం నీకుందా? కాబట్టి ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడిన మాటలేంది, మనం చేసిన చేష్టాలేంది, మన పరిస్థితులేంది, మనం ఎంత దిగజారిపోయాం, మనం ఎంత అమ్ముడిపోయాం, మనం ఎందుకు ప్రజలు 45,004 ఓట్లతో చేత్కరించారు, ఎందుకు దరిదాపులకు రాని కూడా సత్కరిస్తున్నారని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.